జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. అన్నదాత కొంప ముంచిన అలవర్షం రాకాసిలో వచ్చిన ముంతా తుఫాన్ ఒక్క రోజులోనే రైతన్న నోట్లో మట్టి కొట్టిపోయింది. అరుగాలం కష్టపడి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టిన వరి ధాన్యం తన కళ్ళ ముందే వర్షంలో కొట్టుకుపోవడంతో రైతులు నీటిలో కొట్టుకుపోతున్న వరి గింజలను తన రెండు చేతులతో ఏడుస్తూ ఒడిసిపడుతున్న మహిళా రైతు రోధిస్తున్న ఘటన అందరినీ కలిచివేసింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి భీమ్గల్ మండలంలో కురిసిన వర్షానికి వందల ఎకరాలలో వరి పంట నీట మునిగిపోయింది. కళ్ళల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు అరగాలం పండించిన పంట తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కోయని వరి పంట ఈదురుగాలకు నేలవాలింది. ప్రభుత్వం రైతులను పట్టించుకొని ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటల వరి ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో 250 మంది రైతులకు 950 ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. నా పేరు కావ్య, ఏఈఓ కమ్మర్పల్లి క్లస్టర్. మన కమ్మర్పల్లి మండలంలో నిన్న కురిసిన వర్షానికి పంట నష్టం జరిగింది, వరి పంట నష్టం జరిగింది. మన మండలంలో మొత్తం 350 మంది రైతులది 950 ఎకరాలలో వరి పంట నష్టం జరిగింది. కళ్ళలలో ఉన్న ధాన్యం కూడా కొంతవరకు తడిచింది. అంటే కోసిన ధాన్యం వచ్చేసి 200 మంది రైతులు 1500 క్వింటాల వరకు కోసిన ధాన్యం తడిచింది. మిగతా రిపోర్టు కూడా క్షేత్రస్థాయిలో సర్వే అంచనా చేసి చెప్పాల్సి ఉంటుంది. మీడియా మిత్రులకు నమస్కారం. బాబన్న గారు, నా పేరు భీమా రవీందర్. అయితే మీరు ఇందాక చూస్తున్నటువంటి దృశ్యాలను ఈ అకాల వర్షాల వల్ల మీరు చూశారు. మా యొక్క వరిధాన్యం ఎట్లయితే నానిపోయిందో, నానిపోవడం కాకుండా మొత్తం మొలకలు వచ్చేసి ఎటు పనికి రాకుండా అయిపోయింది. రైతు ఆరుంగాలాలు కష్టపడి చెమటోడ్చి రేయనక పగలనక పండించినటువంటి పంట ఈ అకాల వర్షంతో మొత్తానికి భూమిలో కలిసిపోయినట్టు అయిపోయింది. అందుకు రైతులు చాలా బాధపడుతున్నారు. దయచేసి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, ప్రభుత్వం ఈ ప్రకృతిని ఆపలేదు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే రైతుల యొక్క గోసను ఆపచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే రైతులకు నష్టపరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అలాగే సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి వర్షాలు వచ్చే ముందు రైతులను హెచ్చరించడమే కాకుండా రైతులకు తగినటువంటి జాగ్రత్త తీసుకునే విధంగా వారికి తాడ్పత్రులు కానీ ఇంకా వాతావరణ సూచన ఎలా ఉంది అనేది కూడా వీళ్ళకి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటే రైతులమైన మేము కొంచెం అలర్ట్గా ఉండేవాళ్ళం. కానీ ఈ యొక్క అనుకోని మృత్యులాగా ఈ అకాల వర్షం వచ్చేసి మా పంట పూర్తిగా మా యొక్క వరి ధాన్యం అంతా నేలపాలైంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం ఆ పంట అంతా కొట్టుకుపోయింది. ఈ యొక్క పంటను చూసాను ఇకనైనా ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు జోకే ముందు మేచర్గిన ఎక్కువ చూడకుండా ఈ యొక్క తడి వరిని కొనుగోలు చేసే విధంగా ముందుకు రావాలని మేమందరం రైతుల తరఫున ప్రభుత్వానికి ఇటు విన్నవిస్తున్నాం. ధన్యవాదాలు. నువ్వు మాట్లాడుతావు. నా తోట రాజాంగరం పేరు. ఈ అడ్లు అనుకోకుండా నైట్లో బాగా వర్షం పడ్డది, అన్నీ కొట్టుకపోయినాయి. మొన్న సొసైటీలో జోకితే 18 పాయింట్ వచ్చింది. 18 పాయింట్ జోకమని 16 పాయింట్ రావాలంటే ఈ వర్షానికి 16 పాయింట్ వస్తాయి. అయినా ఇప్పుడు ఒక పాయింట్ తక్కువ ఎక్కువ జోకాల. ఖచ్చితంగా అదే పాయింట్ రావాలంటే ఈ అడ్లు మళ్ళా వర్షం వచ్చేటి మళ్ళీ కొట్టుకపోతాయి. కానీ సొసైటీలు ఇంతకన్నా కానీ ఒక పాయింట్ ఎక్కువ తక్కువ జోకాల. దయచేసి జోకించి పత్రాలన్నీ కొంచెం సొసైటీలో అందియాలా, కొంచెం కుప్పల పెట్టుకన్నా కొంచెం ఒక 2 పాయింట్లు తక్కువ జోకి లారీలో పంపించాలా. ఈ బాగా వర్షాకాలం ఇట్లున్నది. ఉన్నదానికి భగవంతుడు వేసినానికి మనం మూల్యం ఏం చేస్తాము? అది ఈశ్వరుడు దయ. ఎప్పుడు ఆనొచ్చేది ఎప్పుడు పోయి తెలియదు. ఇటువంటి అన్న 18% వచ్చిన జోకి లారీలో నింపుకున్నాడు. ఏంటో వానకు వడ్లు కొట్టుకు